వచ్చేసా మాల్ ఆఫ్ ఇండియా ఫుడ్ కోర్ట్. వావ్, ప్యారడైస్ బిర్యానీ. దోశ సూపర్. పొడికారం నెయ్యేసి పెడుతుంటే తెలుగు పాటలు, తెలుగు గాలి మామూలుగా లేదు. టేస్ట్ టేస్ట్ ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో ఏం కొనియాలి ఇస్తా నీకు. అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేనెప్పుడూ చూడలేదు. మేము విస్కాన్సన్ డెల్స్ వెళ్దాం అనుకుంటున్నాం భయ్య. ఇప్పుడైతే ప్రెసెంట్ మనం వచ్చేసి మీ ఇద్దరం అష్టాన్ని బయట ఉన్నాం. మిగిలిన వాళ్ళని తీసుకొని డెల్స్ విస్కాన్సన్ వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం భయ్య. కారు మారింది అనుకో మాకండి, కొత్త కారు తీసుకున్నా. మామూలు కూడా మనతో కొత్త కారు కాదులే కానీ నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఫ్రెండ్ది తీసుకున్నా, వెళ్తున్నాను బయటికి. ముందు వచ్చేసా మాల్ ఆఫ్ ఇండియా ఫుడ్ కోర్ట్. ఇప్పుడు లోపలికి వెళ్ళి మన ఫుడ్ కోర్ట్లో ఏముంటే చూద్దాం. అమెరికాలో మాల్ ఆఫ్ ఇండియా ఎంట్రీకి వచ్చాం భయ్యా. చూడండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఉంది భయ్య. అయిపోయినట్టుంది, మనం వెళ్ళదుగా. కేక్స్, బిర్యానీ అంట భయ్య. లైవ్ దోశ. అసలు విజయవాడలో దోశ తిని చాలా రోజులు అయింది భయ్య. ఇక్కడ నీలోఫర్ కాఫీ ఉంటుంది భయ్య. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నీలోఫర్ ఎంత బాగుంటుందో. అసలు మామూలుగా ఉండదు అది. దానిస్ కెఫేలో ఉంటుంది, మనకు తెలిసిన వాళ్ళది ఇది. ఇక్కడ ఎదవా నువ్వా నేనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. ఇది బిర్యానీ ప్లేస్. ఒరిజినల్ వింగ్స్ బఫెలో అంట. సూర్య టిఫిన్స్ ఇటు చేస్తారంట భయ్య బిర్యానీ. మామూలుగా ఉండదు. నాని స్ట్రీట్ ఫుడ్ అంట. పానీపూరి కూడా ఉంది ఇక్కడ. మాకు క్రిస్మస్కి గిఫ్ట్ కార్డ్ ఇచ్చారు ఫ్రెండ్స్, అందుకే మేము డోర్ డాష్లో పెట్టుకుంటున్నాం. డోర్ డాష్ గిఫ్ట్ కార్డ్ $100 ఉంది, అది వేస్ట్ అయిపోద్దని దీంట్లో పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టాం. సూర్య టిఫిన్స్లో ఏమో 2 దోశలు పెట్టాం, దాంట్లో ఏమో 2 బిర్యానీలు పెట్టాం. దానికోసం వెయిటింగ్. మిషన్ చేస్తుందంట అది. లోపల బిర్యానీలని మిషన్ చేస్తే ఇంకా టేస్ట్ ఏమొచ్చింది. మన భయ్య అంటున్నాడు భయ్య ఫుడ్స్ పెడదాం అంటున్నాడు భయ్య. ఒక స్టోర్లో ఒక స్టోర్ భయ్య ఫుడ్స్ అని ఓపెన్ చేద్దాం అంటున్నాడు. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మిమ్మల్ని చూడట్లేదు. వ్లాగ్ షూట్ చేస్తున్నారా? మమ్మల్ని మాత్రం షూట్ చేయకండి ఫ్రెండ్స్. వావ్, ప్యారడైస్ బిర్యానీ అన్నారు. ఏంటి ఇట్లా ఉంది? ఇట్లానే ఉండిద్దిలే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఓకే, ఓన్లీ రైస్ చికెన్ సెపరేట్ ఇచ్చాడా? చికెన్ పెట్టాం కదా అది. వింగ్స్ బాగున్నాయి. బిర్యానీ అంతా మసాలా షింపు బిర్యానీ. ఇంకా పొడి దోశలు. ఇంకేం ఆర్డర్ చేసాం మనం? బోండా, పల్సర్ బోండా, ప్యారడైస్ బిర్యానీ. ఇండియా టేస్ట్ ప్యారడైస్ బిర్యానీ వచ్చిందంట, మా ఫ్రెండ్ అంటుంది. ప్రాన్స్ బిర్యానీ గీ రోస్ట్ చేశాడు, సూపర్ ఉంది. బోండా అమెరికా ఫస్ట్ టైం బోండా. నెక్స్ట్ ఏంటి? బిర్యానీ. బోండా దోశ సూపర్. పొడికారం నెయ్యేసి పెడుతుంటే సక్సెస్ఫుల్ గా అన్ని ఫినిష్ చేసాం భయ్య. అన్ని ఫినిష్ చేయలేదు, 2 ఉన్నాయి, అన్ని తినేసారు. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఈ అబ్బాయి మా ఫ్రెండ్. ఆ షూస్ గురించి మాత్రం అన్నాడు మా అన్న. ఎవడు అడిగాడు రా నిన్ను? ఆ షూస్ మాత్రం నాకు తెలియదు ఎవరికి. అమ్మాయి షూ అక్కడ అతుక్కుపోయింది. షాపింగ్ మాల్ కనబడితే చాలా అతుక్కుపోతారు. మంచి వైబ్ అంతా బాగుంది. తెలుగు సాంగ్స్, తెలుగు పాటలు, తెలుగు గాలి ఏం మామూలుగా లేదు. ఇప్పుడు వెళ్ళి ఒక ఛాయ్ వేస్తే ఉంటది. నేను చెప్పా కదా నీలోఫర్, అది తాగుదాం ఇప్పుడు. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. 2 చాయ్, స్మాల్. భయ్యా చాయ్ తీసుకున్నా. భయ టేస్ట్ చూపి భయ్యా ఎలా ఉంది చెప్పు. నీ ఫేస్ చూపించలే.
అబ్బా సూపర్. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో భయ్యా మేము కొత్త ఇల్లు చూడటానికి వెళ్తున్నాం భయ్యా. ఇప్పుడు 12 minutes అవేలా ఉన్నాం. భయ్యా కొత్త కారు, కొత్త కొత్త కారు, కొత్త ఇల్లు మామూలుగా ఉండదు. బాగుంది వెదర్ ఈరోజు కదా. చాలా చల్లగా ఉంది. వెదర్ చల్లగా ఉందిలే కానీ ఎంత భయ్యా టెంపరేచర్ మంది ఈరోజు? చూడండి భయ్యా -1 ఉంది ఈరోజు. బాబు ఏందమ్మా వెనక్కి వస్తున్నా? వాడు అక్కడ పార్కింగ్ చేస్తున్నాడు. కొట్టు అంటే గన్ను. మేము అంటే ఒకటి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఇటు పక్కన కూర్చున్నది నేనే, ఇటు పక్కన కూర్చున్నది నేనే అని చెప్పుకున్నాం కదా. కొంచెం డ్రైవర్ కి ఏది ఇక్కడ ఇల్లు? ఇదిగో బయాస్ మనం వచ్చేసాం. ఎక్కడ చూడని వింత అదో సంత. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అది మన పచారీ కొట్టు. మామూలుగా ఇప్పుడు చూసి లోపల ఏమేమి ఉంటాయో చూపిస్తా, ఎంతెంత కాస్ట్ ఉంటాయో. ఇంకో టమాటకాయలు కేజీ $6 అంటే 50 చాలా ఉంటుంది. దోసకాయలు, కాకరకాయలు, ఏంటి బెండకాయలు, అరటికాయలు, సొరకాయలు, గోడు చిక్కుడుకాయలు, దొండకాయలు, చూసారా ఆల్మోస్ట్ అన్ని కాయలు ఉన్నాయి. మన ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యాగీ కూడా ఉంది. అన్ని సామాన్లు కూడా దొరుకుతాయి ఇక్కడ మనకి. ఇంకో రైస్, బాస్మతి, గేస్మతి మొత్తం రైసులు దొరుకుతాయి. తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు మొత్తం రైసులు దొరుకుతాయి. సోపులు కూడా దొరుకుతాయి అన్ని ఆల్మోస్ట్. సో మేము ఇప్పుడు మైసూర్ శాండల్ తీసుకున్నానికి వచ్చాం. అది తప్పితే మన బాడీలకి ఏం పడదు అనమాట. ఏదబ్బా ఇక్కడ ఉంది. ఎంత ఉంది మైసూర్ శాండల్ ఇక్కడ? దీని మీద 99 cents ఉంది. ఆల్మోస్ట్ $1 అంటే 85 రూపీస్. ఒకటని కాదు, అన్నీ ఉంటాయి. మన ఇండియన్కి సంబంధించిన అన్ని ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. సో మీరు ఎవరైనా బిజినెస్ పెట్టుకుందాం అంటే ఇట్లాంటి పనులు చేయకండి. పటేల్ అనేది రినౌండ్ బ్రాండ్. అన్ని ఆల్మోస్ట్ ప్రియా పచ్చళ్ళు, డ్రమ్ స్టిక్స్ పచ్చడి, గ్రీన్ చిల్లీ చట్నీ, అన్ని పచ్చళ్ళు దొరుకుతాయి మనకి. గీ కూడా ఉంది ఆల్మోస్ట్. స్వీట్లు కూడా ఉంటాయి భయ్యా. డోకలా, బోకలా, దూద్ పేడ, పాలకోవా, ఇండియన్ మసాలా టీ అంట, పెప్సీ, 7up డ్రింక్స్ కూడా అన్ని ఆల్మోస్ట్ దొరుకుతాయి. పేపర్ బోట్ కూడా దొరికింది ఆల్మోస్ట్. కానీ ఇది మంచిది కాదు. ఏ ఆమ్రాస్ లేదు, ఆమ్రాస్ బాగుంటుందా? అదే చెప్పింది భయ్యా, మనకు తెలీదు. దోశ బ్యాటర్స్, మిల్క్, దహి. కాకపోతే మోస్ట్లీ అన్ని హిందీ వాళ్ళే ఉంటాయి. ఐ మీన్ నార్త్ వాళ్ళు ఉంటాయి. మనవి తక్కువ అనమాట. మన తెలుగువి కావాలంటే ఇండియాకో. ఈ ఫ్రీజర్లో భయ్యా స్వీట్స్, ఐస్ క్రీమ్స్, గజర్ కా హల్వా, లొత్కా, లౌకీ అంట, జాక్ ఫ్రూటా, వావ్, గ్రీన్ పీస్ అన్ని ముక్కలు కట్ చేసి ఫ్రీజర్ పెట్టిండు. ఇవన్నీ కూరగాయలు, బీన్స్, కార్న్, కోకోనట్స్. ఇదేంటిది దాన్ని ఏమంటారు? సపోటా కూడా ఉన్నాయి. చికెన్ సమోసా ఉంది. మోమోస్ కూడా ఉన్నాయి. ఫిష్లు కూడా ఉన్నాయి, కాకపోతే డీప్ ఫ్రీజ్. అన్ని ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇగో ఇంకా ఈ ఫిష్లు, ఈ పీసెస్ కట్ చేస్తున్నాయి, కట్ చేసలేవు. ముక్కలు కట్ చేసి పెట్టున్నారు అన్నమాట. పులుసు పెట్టుకోవచ్చు భయ్యా. ఎండి చేపలు, ఇంకా ఫ్రూటీ మళ్ళీ అట్లా వచ్చింది. ఇంకా పరోటాలు ఇవన్నీ నార్త్ ఇండియన్ భయ్యా మోస్ట్లీ.
నాన్స్, పూరి, పరోటా, రుమాలి రోటీ, చట్నీలు కూడా ఉన్నాయి భయ్య. కోకోనట్ చట్నీ, చట్నీ అండి, కోకోనట్ చట్నీ, టమాటో చట్నీ, పుదీనా చట్నీ. ఎంత బాగోవు అన్ని డీప్ కదా, అంతే రుచిగా ఏమి ఉండవు. మనం ఫ్రెష్ చేసుకునే బాగుంటాయి. అంతేనా? మన ఎంత అయింది భయ్య? మన 9:55 అయింది. ఇది భయ్య మన సరుకు ఈరోజు. ఇంకా గ్రోసరీస్ తెచ్చే పని ఉంది భయ్య, అప్పుడు మొత్తం చూపిస్తా ప్రైసెస్తో సహా. ప్రజెంట్కి అయితే ఇంతే. వచ్చేసాం. సన్సెట్ సూపర్ ఉంది భయ్య. జ్యువెలర్స్ కూడా వచ్చాం భయ్య, పని ఏముంటాయో చూద్దాం. అమెరికాలో అన్నీ మన ఆల్మోస్ట్ ఇండియన్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. చూడండి మా ఫ్రెండ్ ఏమో చూస్తుంది. ఇది రాఖీయా? బ్రేస్లెట్. చూడండి భయ్య, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి, నేను కొని ఇండియా పంపిస్తాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. నల్ల పూసలు, రకరకాల నల్ల పూసలు. డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారా ఇట్లాంటి? ఏం కొనియాలి ఇస్తా నీకు? అది ఏం కొంటావు? అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు. ఇట్లాంటి బ్యాంగిల్ బ్రేస్లెట్స్ అంటే ఇవి కాదు, మోడల్ లేదా ఇలా. ఏం కావాలి నీకు? సరిపోయింది. తెలీదా? ఏం కొనియాలి మరి? టైం ఏం అవ్వట్లా. 4:35 వెళ్ళాలి. మరి భయ్య ఆయన వచ్చాడు భయ్య, మనకి ఇల్లు చూపించడానికి వెళ్తున్నాము. కాకపోతే ఇదంతా రిజర్వ్డ్ పార్కింగ్ వల్ల మనం ఇక్కడ పార్క్ చేయలేక అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ ఇప్పుడు వెళ్తున్నాం ఈ చలిలో. ఇది భయ్య అమెరికాలో కష్టాలు. వచ్చి 6 నెలలు అవ్వలేదు, అప్పుడు ఇల్లు ఎత్తుకోవాల్సి వస్తుంది. పదండి భయ్య పదండి, చలి వేసేస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇదిగోండి భయ్య వచ్చాము. ఇప్పుడు బొమ్మలు పెట్టారు ఇక్కడ, మరి ఎవరో మరి. ఇక్కడ ఒక ర్యాక్ ఉంది బండి పెట్టుకోవడానికి. చూస్తే ఇదంతా హాల్. ఎక్కడ ఇంకొక బెడ్రూమ్ భయ్యా, సెకండ్ బెడ్రూమ్. ఇది 3 BHK అనమాట. దీనికి అటాచ్డ్ కూడా ఇక్కడ ఒక క్లాజెట్ ఉంది. పెద్దగా ఉన్నాయి భయ్యా ఇల్లు. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ భయ్యా. ఇది కూడా పెద్ద క్లాజెట్టే, సరిపోతుంది. పెద్ద పెద్దగా ఉన్న క్లాసెట్స్, పెద్ద పెద్దవి. ఇక్కడ ఫ్యాన్ ఉంది భయ్య, కానీ దీనికి ఏసీ లేదనుకుంటా. లైట్స్ ఉండవు భయ్య, స్టైడ్ స్టాండ్ తెచ్చి పెట్టుకున్నాం. కానీ ఇక్కడ లైటింగ్ బాగుంది భయ్య. వైట్ లైట్స్, రెడ్ లైట్స్ అన్ని ఉన్నాయి. పొద్దున 11ంటికి విస్కాండల్స్ పోదాం అని బయటకు వచ్చిన వాళ్ళం. అటు పోకుండా ఎక్కడెక్కడో తిరిగి రోడ్ల మీద అటు ఇటు తిరిగి లాస్ట్ ఇప్పుడు టైం ఎంత అయిందంటే భయ్య 5:40కి ఇంటికి చేరాం. ఒకసారి టైం చూపించి భయ్య ఫోన్ లో. 5:40కి ఇంటికి చేరాం. ఎందుకు వెళ్ళామో బయట తెలియదు. న్యూ ఇయర్ మళ్ళీ మాకు ఉండే ఒకే ఒక హాలిడే, ఆ హాలిడేలో దబ్బెట్టామన్నమాట. ఇంక మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం భయ్య. అంతవరకు US లో మనోడికి సెలవు.